అరే సాల్ సాల్ రా, పొద్దుగాలనే కాలేజ్కి పోవాలి. నీ లెక్క పానీపూరి బండి అనుకుంటాను వారం సాయంత్రం పెట్టుకోనికి. అరే ఆయన ఈ వయసులో చదువులు గిదులు ఏంది బే? అరే దూపైనప్పుడే బాయ్ చదువుకున్నట్టు మా అయ్య సర్కారు ఉద్యోగం కోసమే మళ్ళా కాలేజీలో జైన్ చెప్పించిండ్రా. అబ్బా అవునరా, ఇంకా శంకర్ పటేల్ మేనకోడలు కూడా గదే కాలేట కదా, కనిపిస్తుందా రా? కనిపించుడేందిరా, నా క్లాసే, నా పక్క బెంచే. దగ్గర నుంచి చూస్తే పసుపు ముద్ద లెక్క మస్తుందిరా. పోరికి నీకు పాండవనవాసం తేడా ఉంటది. గా పోరి తలుచుకుంటూ ఊహల్లోనే ఊగు, లేకపోతే ఉట్టికి ఊగుతావు. ఏ ఆపురాని ఏవా గింతవరకు గప్పిలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలే. గప్పుడే ఉట్టి గిట్టి ఏందిరా? నా మంద ఆగి నన్నే తిడతారా మీరు? అరే నాకు చిన్న డౌట్ రా, ఎప్పుడు బేబీ లోపలికెళ్ళే ఊరుతుంది బయట రాదు? ఎప్పుడో నీ పెళ్ళప్పుడు చూసినా. మా పెళ్ళప్పుడు మా మావకు మాట ఇచ్చిండ్రా, బేబీని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళని అని. ఏరా వీడు? ఓ బేబీ పిలిచిందిగా. ఏం రంగయ్య తాత, అమ్మా తాతయ్య నుంచి అంకుల్ అయిపోయినావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఏంది? నా మనవరాలు వద్దని తలకు రంగు పూసిందే. వస్తానే. శంకర్ పటేల్ లే. ఏంది బిడ్డ? నువ్వులే చెప్తా, కూర్చో. వస్తున్నా. కూర్చో. ఏంది? రంగయ్య తాత జుట్టుకి రంగేసుకున్నాడు, నువ్వు వేసుకుంటే కాలేజ్ పోరడ్ లెక్క అయిపోతావు. ఏడుస్తున్నావేంది శంకర్ పటేల్? కావేరి వదిన యాదకొచ్చిందా? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. నా కూతురు చచ్చిపోలేదు బిడ్డ, నా కన్నం ముంగటి ఉంది. అవు బిడ్డ, నువ్వు నాకు అన్నం తినిపించేటప్పుడు నీ చేతి ముద్దలో శంకర్ పటేల్ శంకర్ పటేల్ అని పిలుస్తూ చూడు. అప్పుడు నీ మాటల్లో నువ్వు సంతోషంగా ఈ గడిలో తిరిగేటప్పుడు నీ పట్టీల శబ్దంలో నా కూతురు బతికి ఉంది బిడ్డ. కూతురు మీద అంత ఇష్టం ఉన్నప్పుడు అంత శిక్ష ఎందుకు వేసినావు? ఇళ్ళతో వెళ్ళిపోయిందని కోపమా? కోపం నా బిడ్డ మీద కాదమ్మా, ఒకే రోజు నా భార్యని బిడ్డని బలి తీసుకున్నదే గా ప్రేమ మీద. నా లెక్క ఏ తల్లిదండ్రులు బాధపడకూడదని శిక్ష నాకు నేనే వేసుకున్న బిడ్డ. సరే సరే, ఆ బాధలోకి వెళ్ళి బయటికి వచ్చే బిడ్డ. ఊర్లా ఇంట్లో నన్ను చూస్తే అందరికీ భయం, మరి నేనంటే నీకు భయం లేదా బిడ్డ? నువ్వు ఊర్లో వాళ్ళకి దొరవి, ఇంట్లో వాళ్ళకి పెద్దవి, నాకు మాత్రం ఎప్పటికీ శంకర్ పటేల్వే. నాకెందుకు భయం?